ఈరోజు విజయవాడ నగరపాలక సంస్థ కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నా కారణం ఇంతవరకు జీతాలు ఇవ్వలా. 1 తారీఖు రావాల్సినటువంటి జీతం ఈరోజు 17వ తారీఖు వచ్చింది. 17వ తారీఖు వచ్చినా జీతం పడకపోతే అడుక్కు తింటాడా కార్మికుడు అని చెప్పనేటువంటి అడుగుతున్నాం. ఏం తింటాడని అడుగుతున్నాం. ఇళ్ళ అద్దెలు కట్టుకోవాలి, స్కూల్ పిల్లల ఫీజులు కట్టుకోవాలి, ఎగ్జామ్స్ టైము, కరెంటు బిల్లులు కట్టుకోవాలి. ఇవన్నీ ఎవడ కడతాడు? అధికారులు కడతారా? ముఖ్యమంత్రి కడతాడా? ఎవరు కడతారని చెప్పనేది అడుగుతున్నాం. అందుకనే మార్చి ఆడిటింగ్, ఇది అకౌంట్స్ ఇయర్ ఎండింగు కాబట్టి లేట్ అయిందని చెప్పనంటే వారం 10 రోజులు. 10వ తారీఖు కన్నా జీతాలు ఇవ్వాలిగా. 5వ తారీఖు దాటితే అద్దె ఇవ్వకపోతే ఇంటి వారు ఊరుకుంటాడా, బయటికి నెడతాడా? ఎవడు దీనికి బాధ్యత? మీరు వహిస్తారా? ఎవడు వహిస్తారని చెప్పని అడుగుతున్నాం. అందుకనే 10వ తారీఖు కల్లా జీతం పడాల్సినటువంటిది కనీసం ఈ నెల ఏప్రిల్ నెల అయినా 17వ తారీఖు వచ్చినా జీతం పడలా. కాబట్టి ఈ ధర్నా ఎప్పటికైనా చెవిటోడు చెవిలో శంఖమన్నా ఊస్తే ఆ ఉన్నటువంటి శేషం కరిగి ఎనపడద్దేమోనని చెప్పనేటువంటి ఆవేదన కార్మికుల్లో ఉండబట్టే ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు, ఈరోజు ధర్నాలో పాల్గొంటూ ఉన్నారు. రెండో విషయం, ఇంజనీరింగ్ కార్మికులకి సంబంధించి వాటర్ సప్లై దాదాపు నగరానికి సేద తీర్చి దాహార్తిని తీర్చేటువంటి ఈ ఎండాకాలంలో చెమటోడ్చి ఒక్కొక్కడు 12 నుండి 14 గంటల దాకా పనిచేస్తే తప్ప ఈ నగరంలో వాటర్ ప్రజానీకానికి అందడంలా. వాళ్ళకి జీతాలు పెంచవు. పార్క్ సెక్షన్లో వాళ్ళకి నగరాన్ని సుందరీకరణ పేరుతో ఎక్కడ చూసినా నెగనగలాడాలని చెప్పారని, హరితవనంలాగా నగరం కనపడాలని చెప్పి వీళ్ళని చేసేటువంటి నువ్వు, వీళ్ళు వాడుకుంటున్నటువంటి నువ్వు పార్క్ సెక్షన్ వాడికి జీతాలు పెంచవు. వెహికల్ డిపోలో మెకానికల్గా ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా వెహికల్ డిపోలో 40 ఏళ్ళు, 35 ఏళ్ళు, 38 ఏళ్ళుగా పనిచేస్తూ ఉన్నటువంటి వాళ్ళు 600 టన్నుల చెత్త ఎత్తికెళ్ళేటువంటి వాహనాలకి రిపేర్ చేయించేటువంటి సామర్థ్యం కలిగినటువంటి స్కిల్ వర్కర్ మెకానిక్, వాడికి జీతం పెంచవు. మరి ఎవరికి పెంచుతావు నువ్వు? నీ దగ్గర పనిచేసే గుమ్మస్తాలకి పెంచుతావా? నీ దగ్గర పనిచేసే ఊడిగం చేసేటువంటి వాడికి పెంచుతావా? ఎవడికి పెంచుతావు నువ్వు? అందుకనే మేము అడుగుతూ ఉంది, ఈ నగరంలో, ఈ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులకి గత సమ్మె కాల్పు ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందాలని అమలు జరపమని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేను చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడే ఒక మాట చెప్పదలిచా. ఈ సందర్భంలో ముక్కుకోసినా ముందోడే బెటర్రా, ఈయన మీద వీడు ప్రాణమే తీసేస్తా ఉన్నాడని చెప్పనేటువంటి ఆలోచన రాని మాకు చంద్రబాబు నాయుడు అని చెప్పనేటువంటి చెప్పదలిచాం. వాడు ప్రాణమన్నా ఉంటాడు, నువ్వు ప్రాణం తీసేస్తా ఉన్నావు. ఈ రకమైనటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉంటే ఎన్నాళ్ళు భరించాలి కార్మికులు అని చెప్పని అడుగుతూ ఉన్నాం. అందుకనే దీనికి ఒకటే పరిష్కారం నిర్ణయించుకున్నాం. ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంచాలన్నా 10 గంటలు పబ్లిక్ హెల్త్లో పనిచేసే వాళ్ళకి 10 గంటలు 8 గంటలు కాదు సుమా, వాళ్ళు ఎన్ని షిఫ్టులు చేసినా 12 గంటలు. అదే విఐపి వస్తే 14 గంటలు, 16 గంటలు. వాటర్ సప్లైకి అయితే 14 గంటలు మినిమం చేయాల్సిందే. 3 షిఫ్ట్ల సిస్టమ్ లేదు. ఆ 3 షిఫ్ట్ల సిస్టాన్ని అమలు జరపమని చెప్పని అడుగుతూ ఉన్నాం. ఇంతవరకు దిక్కు లేదు. 150 మంది వర్కర్స్ని తీసుకునే దమ్ము లేదా మీ కార్పొరేషన్కి, మీ పాలక పక్షానికి, మీ మేయర్కి? ఊరికి తింటం వరకే సరిపోతా ఉంది. మీరు అలా కాదని చెప్పని అడుగుతూ ఉన్నాం. వాళ్ళకి 3 షిఫ్ట్ల సిస్టమ్ పెట్టండి. 3 షిఫ్ట్ల సిస్టమ్ పెట్టి ఒక్కో సర్కిల్కి 50 మంది వర్కర్స్ చొప్పున పెంచండి. పబ్లిక్ హెల్త్ కార్మికులకి సంబంధించి పని భారం పెరిగిపోయి అల్లాడిపోతూ ఉన్నారు ఈ ఎండాకాలంలో. ఇప్పుడే కాదు, మామూలు కాలంలో కూడా, సీజన్లో కూడా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కనీసం 1000 మంది వర్కర్లు ఉంటే తప్ప ఈ నగరంలో పారిశుద్ధ్యాన్ని మెరుగు చేయటం సాధ్యం కాదు. పార్కు సెక్షన్లో 200 మందే, పార్కులేమో 150 అంటే పార్క్ ఒకడా? అంటే డివైడర్లకు ఎవరు చేస్తాడు?
ఈ రకమైనటువంటి పద్ధతుల్లో వదిలిపెట్టేసి జరిగింది కదా పని, అవుతుంది కదా పని అని చెప్పని అనుకుంటే ఇది సాధ్యం కాదని చెప్పదలిచాం. టైం ఇస్తా ఉన్నాం 20వ తారీఖు లేపు మేడే దాకా. మే తర్వాత మా చేతిలో ఉండదు పరిణామం, బాధ్యత వహించాల్సింది మీరే. అది డిఎంఏ చుట్టూ తిరగడం, మీ మున్సిపల్ మంత్రి బంగ్లా చుట్టూ తిరగడం ఇక ఉండదు. అమీతో మీరు తేల్చుకుని నువ్వు చేస్తావా మమ్మల్ని తేల్చుకోమంటావా అని చెప్పనని అడిగేటువంటి రోజు త్వరలోనే దగ్గరలో ఉందని చెప్పనని హెచ్చరిస్తూ ఉన్నాం. సమస్య పరిష్కారానికి పూనుకోమని చెప్పి వెంటనే దాని మీద ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పనని కోరుతా ఉన్నాం. 20వ తారీఖు లోపు కనుక జీతాలు పడకపోతే టూల్ డౌన్ చేస్తామని చెప్పనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.